హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి గవర్నమెంట్ బ్యాంక్ నుండి పర్మనెంట్ క్లర్క్ పొజిషన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దానికి మీకు 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ కన్ఫర్మ్ చేస్తారు. ఈ ట్రైనింగ్లో మీకు 20,000 వరకు శాలరీ ఇస్తారు. తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత 30,000 వరకు శాలరీ వస్తుంది. అన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ పోస్టులు అండి. మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ అందరూ కూడా అర్హులే. సో ఈ జాబ్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దామండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే www.maladbank.com. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. కెరీర్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. చేస్తే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్స్ అని ఉంది. క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్. మనం ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూడాలంటే ఇది క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ టు అప్లై చేయడానికి ఇది అనమాట. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తాను. సో నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. ఫస్ట్ ఇది ఏంటంటే మలద్ సహకారి బ్యాంక్ లిమిటెడ్ అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. దేనికి అంటే క్లర్క్ పొజిషన్స్ అనమాట అన్నీ కూడా. సో ఇది మనము ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. దీనికి టైం కూడా ఇస్తున్నారు. 21 మార్చ్ నుండి 10th ఏప్రిల్ వరకు కూడా టైం ఉంది. కాబట్టి మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. 10th వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. క్లర్క్ పొజిషన్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 30 అంటున్నారు. మనకి ఇది సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందండి. 6 months పాటు ఉంటుంది. 6 monthsలో మనకి 20,000 శాలరీ అయితే ఇస్తారు. అదేవిధంగా కన్ఫర్మ్ అయిన తర్వాత అంటే రెగ్యులర్ చేసిన తర్వాత మనకి శాలరీ అనేది 30,000 per month వస్తుందన్నమాట. ఇవి కాకుండా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. దీనికి మనకి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ క్లర్క్ ఆర్ సపోర్టింగ్ స్టాఫ్ అని కూడా పిలుస్తారు దాన్ని. సో అది కూడా ఎప్పటికీ ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 31 మార్చి వరకు అయితే ఉండాలన్నమాట. అంటే సర్టిఫికేట్స్ కానీ మీ ఏజ్ అనేది కూడా ఈ డేట్ వరకు చూసుకోవాలి మీరు. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇస్తున్నారు. క్యాండిడేట్స్ విత్ మినిమం 50% మార్క్స్ అండ్ అబోవ్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్, ఆర్ట్స్, సైన్స్. అంటే మీరు గ్రాడ్యుయేషన్లో కూడా మీకు ఓన్లీ ఈ 3 ఉన్నాయి కదా, కామర్సు, ఆర్ట్స్, సైన్స్. ఈ సబ్జెక్టులు ఉన్న వాళ్ళు మీకు మినిమం 50% మార్క్స్ అనేది వచ్చుంటే మీరు ఎలిజిబుల్ అనమాట గ్రాడ్యుయేషన్లో చేసిన వాళ్ళు. లేదంటే మీకు గ్రాడ్యుయేషన్లో ఈ 3 లేవనుకోండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అది కూడా బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్ అండ్ ఐటీ అండ్ అదర్. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. పీజీ చేసిన వాళ్ళు పర్టికులర్గా బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఐటీ వాళ్ళు, లేదంటే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. అది కూడా మీరు 31 మార్చ్ వరకు కూడా మీ దగ్గర సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. గ్రాడ్యుయేషన్లో 50% కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఐటీ వీళ్ళు కానీ. అండ్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట కంపల్సరీ. ఏజ్ లిమిట్కి వచ్చేస్తే మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 26 years. అది కూడా ఇక్కడ వరకు 31 మార్చ్ వరకే చూసుకోవాలి మీరు. ఈ విధంగా ఉందండి ఎలిజిబిలిటీ. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు వేరే బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఎగ్జాము, ఇంటర్వ్యూ అండ్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ విధంగా ఉంటాయి కదా. దీనికి అలా ఏం లేదు. ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో త్రూ అయితే మిమ్మల్ని మెరిట్ లిస్ట్లో తీసుకుంటారనమాట. కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాము. దీనికి మీకు రీజనింగ్కి 35 questions ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 questions ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అంటే ఓన్లీ చూడండి బ్యాంకింగ్లోనే అని మెన్షన్ చేస్తున్నారు. దానిలో 35 questions ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్లో 35 questions, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 questions. టోటల్ వచ్చి మీకు 150 మార్క్స్కి 150 questions ఇస్తారండి. మార్క్స్ కూడా 150, అంటే ఈచ్ క్వశ్చన్కి 1 mark అనమాట. అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుందన్నమాట క్వశ్చన్ పేపర్ మీకు. సో ప్రతిదానికి కూడా టైం మెన్షన్ చేస్తున్నారు. అంటే ప్రతి 1 questions కూడా 1 minute ఇస్తున్నారు. టోటల్ మీకు 150 minutes ఇస్తున్నారు. ఈ ఎగ్జామ్లో మీరు త్రూ అయిపోతే మిమ్మల్ని మెరిట్ లిస్ట్లో తీసుకుంటారనమాట. తర్వాత ఇంటర్వ్యూ అంటే మీకు వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఒక నెగిటివ్ మార్కింగ్కి 1/4 మార్క్ అయితే కట్ చేస్తారని చెప్తున్నారు. మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే నేను అది కూడా చూపిస్తాను.
ఎప్పటి వరకు అంటే మనము 10th ఏప్రిల్ 10th వరకే లాస్ట్ డేట్, అది కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఇస్తున్నారు. సైజ్ ఎంత ఉండాలి, ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు డీటెయిల్డ్గా చదివితే మొత్తం ఈజీగా అప్లై చేసుకోగలుగుతారండి మీరు. ఫీజు ఎలా ఉంటుంది అంటే మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే 750 రూపీస్ పే చేయాలంటండి. అవుట్ ఆఫ్ మహారాష్ట్ర కూడా అంతే 750. అంటే మహారాష్ట్ర వాళ్ళకి CGST SGST ఉంటాయి కదా, అది ప్లస్ ఫీజు ఛార్జెస్ ఉంటుంది. అవుట్ ఆఫ్ మహారాష్ట్ర అంటే IGST ఉంటుంది. ఎట్లయినా సరే సేమ్ మీరు ఎవరైనా కూడా 750 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్లో ప్రొసీజర్ మొత్తం మీకు ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఇచ్చారు కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అప్లై చేసే ముందు ఒకసారి చదువుకొని అప్లై చేయండి, ఈజీగా ఉంటుంది మీకు. కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. వెబ్సైట్ లింక్ ఓపెన్ ఎప్పుడు అంటే 21 మార్చ్ నుంచి ఇచ్చారనమాట వెబ్సైట్లో మనకి. అదేవిధంగా స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ అండ్ పేమెంట్ ఫీజు 21 మార్చ్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజు అంటే మీకు ఏప్రిల్ 10th వరకు ఇస్తున్నారు. సో అప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ టెస్టే, అది ఎప్పుడు ఉంటుందంటే మీకు టెంటేటివ్గా డేట్స్ కూడా ఇచ్చేసారు, మే ఆర్ జూన్ అంటున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మంచిదండి. మీకు సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులోనే ఇస్తారు. మనము ఎలా అప్లై చేసుకోవాలి అంటే నేను చెప్తాను. ఇక్కడ మనకి ఏదైతే వెబ్సైట్ ఉందో, ఇప్పుడు మనం ఏదైతే ఎంటర్ అయ్యామో అదే వెబ్సైట్ www.maladbankmaladbank.com. ఈ వెబ్సైట్కి వెళ్తే మనం ఫస్ట్ ఇప్పుడు వచ్చాం కదా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మనం అడ్వర్టైజ్మెంట్కి ఇది వెళ్ళాము. ఇప్పుడు మనం క్లిక్ హియర్ టు అప్లై, ఇది క్లిక్ చేస్తే మీకు న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. మనం రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇది క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నారు ఫస్ట్ స్టెప్లో. ఇవన్నీ కూడా నేము, మిడిల్ నేము, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలన్నమాట. మొబైల్ నెంబరు, కన్ఫర్మ్, బేసిక్ డీటెయిల్స్, మీ మెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇచ్చి క్యాప్చా ఉంది, క్యాప్చా ఇవ్వండి. నెక్స్ట్ స్టెప్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఇది మీరు ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ వస్తుంది. మీకు సైజ్ ఎంత ఉండాలి ఏంటనేది క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో అది చూసుకొని మీరు ఈ రెండు కూడా స్కాన్ చేసి పెట్టుకోండి అనమాట. దాని ప్రకారం ఈ స్టెప్లో ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి తర్వాత డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలండి. ప్రివ్యూ నెక్స్ట్ స్టెప్లో, 4th స్టెప్లో ప్రివ్యూ వస్తుంది. అంటే మీరు ఫిల్ చేసినవి అన్నీ కూడా ప్రివ్యూ మీకు కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత అప్లోడ్స్ అంటే మీకు ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాలి. మీకు ఎంతెంత ఎలా స్కాన్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, చూసుకోవాలి. అప్లోడ్ చేశాక తర్వాత ఫీ పేమెంట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో పేమెంట్ చేయాలన్నమాట ఫీజు అనేది. ఈ విధంగా ప్రతి స్టెప్ కూడా మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలండి. లాస్ట్కి మీకు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. సో అప్పుడు మీరు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుందండి ప్రాసెస్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. 10th వరకే టైం ఉంది. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్